నిన్న చంద్రబాబు నాయుడు గారు అమలాపురం వచ్చారు. ఆయన వచ్చి చేబ్రోల్లో మీటింగులో మాట్లాడుతారు. ఆయనకి లౌకికవాదం గురించి మాట్లాడాడు. లౌకికవాదం అంటే చంద్రబాబు మీకు తెలుసా అడుగుతున్నారు. నువ్వు తత్వ పార్టీతో సంబంధం పెట్టుకుని లౌకికతత్వం అంటే ఏంటి? నువ్వు ఒక మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకున్నావు, వక్ఫ్ బిల్కి సపోర్ట్ చేసావు, నువ్వు మైనార్టీల్ని అణిచేయడానికి సంకల్పించబడ్డావు. తిరుపతి లడ్డూ మీద నానా యాగి చేసి సిట్టేసావు. పీకింది ఏం లేదు అక్కడ, సిట్టేసి. తిరుపతిలో భక్తులు చనిపోతే యాక్షన్ లేదు, పోలీస్ కేసు లేదు. కానీ లౌకికవాదం గురించి మాట్లాడుతాను. నీకు అసలు సీఎం చేసే అర్హత ఉందా? మొన్న అన్నావు రాయలసీమ వెళ్ళినప్పుడు రతనాల సీఎంగా చేసేస్తాడంట. ఎవరు నీ అమ్మ? 14 సంవత్సరాలు ఎవరిని పీకావు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు, ఎందుకు చేయలేకపోయావు? నీ కొత్త డ్రామాలు, కొత్త మాటలు విని 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 వినమేయడం మానేశాం. అందుకనే చేబ్రోల్ మీటింగ్ వినలేదు. ఎదవసొల్లు చెప్తాడు ఈయన, చెప్పింది చెప్తాడు, ఇతను గొప్పలు లేకపోతే ఇతనికి చేసేది ఏమీ లేదు. నేను మీ తెలుగుదేశం వడ్డే శోభనాదేశ్వరం నువ్వు ఎంత దొంగవు అన్నది, రైతులకి ఎంత మోసగిస్తున్నావు, కార్పొరేట్కి ఎంత పట్టం కడుతున్నావు అన్నది చెప్పాడు. పోతే లౌకికవాదం గురించి మాట్లాడు, క్రైస్తవుల గురించి వ్యంగ్యంగా మాట్లాడి వింటాయా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు గొప్ప ఆయన, లేదంటే ఈయన తప్పు చేశాడు, ఇది మర్యాద. చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడుతున్నాడా, ఇది వ్యంగ్యం. ఇదేమో మర్యాద, ఇది వ్యంగ్యం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కదా, ఇది వ్యంగ్యం. ఇప్పుడు నువ్వు ప్రవీణ్ ప్రకాష్ ఏమన్నా, ఒక పాస్టర్ చచ్చిపోతే సహజ మరణం చెందితే ఆ పాస్టరు రాజమండ్రిలో సహజ మరణం చెందితే నానాయాగి చేస్తున్నారు. చనిపోయేవాడిని మర్యాదగా మాట్లాడాలయ్యా చంద్రబాబు నాయుడు. పాస్టర్ గారు అన్నది, పాస్టర్ అని వ్యంగ్యంగా మాట్లాడకూడదు. ప్రవీణ్ ప్రగడానాన్ని చనిపోయిన తర్వాత క్రైస్తవ సమాజం, లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజం అతన్ని నెత్తిన పెట్టుకుంది. అతన్ని నువ్వు కించపరుస్తూ మాట్లాడతావా? బుద్ధుందా నీకు అసలు? అది సహజ మరణం అని డిక్లేర్ చేస్తావా సీఎం కింద? మీ ఎస్పీ ఏమో యాక్సిడెంట్ అంటాడు, నువ్వేమో సహజ మరణం అంటావు, ఇంకోటి ఏదో అంటాడు. సహజ మరణం అయినప్పుడు పోస్ట్ మార్టం ఎందుకు చేయించారు చంద్రబాబు నాయుడు గారు? 26వ తారీఖున అటాప్సీకి వెళ్తే 27వ తారీఖున అటాప్సీ రిపోర్ట్ ఇస్తే వెంటనే ఎందుకు రిలీజ్ చేయలేదు చంద్రబాబు గారు? మార్నింగ్ 8:30కి డెడ్ బాడీ అక్కడ దొరికితే హైవేలో, ఆ రాత్రి 8 వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు వేయలేదు చంద్రబాబు నాయుడు గారు? ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కానీ, ఎంక్విస్ట్ రిపోర్ట్ కానీ, ఎఫ్ఐఆర్ కానీ, సీన్ ఆఫ్ అఫెన్స్ కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగినా ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు? ఎన్ని అవ్వకుండా నన్ను చేబ్రోల్ మీటింగ్లో సహజ మరణం అంటావా? సిగ్గుందా నీకు అసలు ముఖ్యమంత్రిగా? ఒక మరణం గురించి అంత వ్యంగ్యంగాను, అంత బాధ్యతారహితంగాను నువ్వు మాట్లాడుతావు.
చాలా పొరపాటు చంద్రబాబు నాయుడు మీరు చేస్తున్నారు.